guys, welcome back to my YouTube channel. If you're seeing this space for the first time, I'll be really happy if you go subscribe to my channel below. So today's video is all about a challenge. So నేను మా పిన్నితో ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట. మా పిన్ని అంటే not the one who you saw it before video. So she is from my mom's side and ఈ పిన్ని మా డాడీ సైడ్ అనమాట. సో మేమిద్దరం ఇప్పుడు లైక్ నేను మా పిన్ని అండ్ మా ఇద్దరు బాబాయ్లు. సో వన్ ఇస్ ద బిగ్గర్ వన్ అండ్ వన్ ఇస్ ది యంగర్ వన్. సో మేము ఇప్పుడు షాపింగ్ ఛాలెంజ్ అయిపోతున్నాము. లైక్ we are gonna create an outfit under 1,000 rupees. So in street shopping అనమాట. సో ఐ గోనా పార్ట్ వేస్ లైక్ మా దేవి పిన్ ఒక సైడ్ వెళ్తుంది అండ్ నేను ఇంకొక సైడ్ వెళ్తాను. సో ఎవరు ఏం షాపింగ్ చేస్తున్నారో ఎవరికి తెలీదు. సో విల్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ క్లిప్. బాయ్. సో ఇక్కడ వి స్టార్టెడ్ అనమాట ఫర్ జగదాంబ సెంటర్ అండ్ ఇక్కడ మీకు క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో దీస్ టూ, సో షీ ఈజ్ ఆర్ దేవి పిన్ని అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ సో తన కజిన్ అనమాట రాము అని చెప్పి. సో ఈజ్ ఆల్సో కమింగ్ విత్ అస్ లేటర్. అంటే వాళ్ళిద్దరూ అక్కడ కార్డ్స్ గేమ్ ఆడుతున్నారు అండ్ సో దిస్ పర్సన్ ఈజ్ మై బాబాయ్, తను పడుకున్నాడు. అండ్ దీస్ డ్రైవింగ్ పర్సన్ ఈజ్ ది యంగర్ బాబాయ్ అనమాట. సో హీస్ ద వన్ నాకు వీడియోస్ తీసింది. బేసికలీ మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది అనమాట బికాజ్ ఆన్ దాట్ డే జగన్ హ్యాస్ అ మీటింగ్ ఓవర్ దేర్ అంటే ఆ ఏరియాలో ఉండింది అనమాట. సో చాలా లేట్ అయిపోయింది అండ్ దిస్ జంక్షన్ ఫస్ట్ మేము వెళ్ళాం బట్ ఐ డిడ్ నాట్ ఫైండ్ లైక్ మోర్ షాప్స్ ఉన్నాయని అనిపించలేదు. కాబట్టి వీ హెవ్ చేంజ్డ్ అంటే కొంచెం ఫ్రంట్కి వెళ్ళాము అగైన్, మళ్ళీ కార్ మళ్ళీ వెనక్కి తెప్పించి వి అగైన్ వెంట్ టు ది అనదర్ సెంటర్. సో ఇక్కడ ఐ వాజ్ లీవింగ్ అనమాట. సో వాళ్ళు వేరే సైడ్ వెళ్తున్నారు అండ్ ఐ వెంట్ టు అనదర్ సైడ్. నాట్ అలౌడ్ టు షూట్ అంట ఇన్సైడ్ ది షాప్. ఐ డోంట్ నో వై. సో ఐమ్ ట్రయింగ్. నేను ఒక సైడ్ వచ్చాను, మా పిన్ని అండ్ బాబాయ్ వేరే సైడ్ వెళ్ళారు. ఇంకొకడేమో హీ వాజ్ లైక్ విత్ హిస్ ఫ్రెండ్, వస్తాడు ఇంకా రావట్లేదు. బట్ వీ గోనా షాప్. ఇంకా నేను ఒక్కటి కూడా తీసుకోలేదు. లెట్స్ సీ. So from here my pinny started recording anamata. So my baba helped her with recording all these things. And if you guys like has any angle issues and video clarity, please ignore it guys because they are really new to it. Ante kanisam vallaki videos etla record cheyalo kuda teliyadu, but for my sake they did it. I have to be really thankful for that. So thank you pinny and baba. So here I was like checking anamata ante ఇది ఎట్లా ఉండింది అని చెప్పి. ఈ పైవని లైక్ డబుల్ ఎక్సెల్ లో ఉంటాయంట. విల్ సీ. సారీ ఫర్ ది సౌండ్ గైజ్, అంటే మీకు తెలిసే ఉంటుంది కదా స్ట్రీట్ షాపింగ్ అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దోస్ కైండ్ ఆఫ్ సౌండ్స్. ప్లీజ్ ఇగ్నోర్ దాట్. సో ఇక్కడ బ్యాక్ స్టోరీ ఏంటంటే మై దేవి పిన్ని థాట్ టు బై దిస్ టాప్ విచ్ ఇస్ దిస్ టాప్ బట్ షీ థాట్ లైక్ ఓకే ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి కదా, విల్ చెక్ దెమ్ అవుట్ అండ్ ఇఫ్ నాట్ ఏమీ దొరకలేదంటే విల్ బై దిస్ అని చెప్పి అనుకుంది. బట్ తను పాపం అన్ని ఫ్రంట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ద షాప్స్ వర్ క్లోజ్డ్ అంట. అంటే లైక్ ఇట్ ఈస్ ఆర్ ఫాల్ట్ బికాస్ మేము కొంచెం లేట్కి వెళ్ళాము బికాస్ ఆఫ్ ది సీఎం మీటింగ్ అండ్ వీ వర్ లైక్ మాకు చాలా టైం పట్టింది అనమాట టు క్రాస్ ది ట్రాఫిక్ ఇన్ గాజువాక. ఇట్ వాజ్ లైక్ ఎ హెల్ గైస్, ట్రస్ట్ మీ. మాకు చాలా టెన్షన్ ఉండింది అనమాట కనీసం షాప్స్ ఉంటాయా లేదా అని చెప్పి. బట్ వీఆర్ లైక్ పోస్ట్ పోనింగ్ దిస్ ఛాలెంజ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ కాబట్టి వీ థాట్ ఓకే విల్ డూ ఇట్ ఎనీ వేస్ అని చెప్పి. సో ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ థింగ్స్ గైస్ ప్లీజ్ అడ్జస్ట్ విత్ దిస్. I hope you'll adjust because you can see our efforts kada, because we are trying so hard. Until like we are new to this like vlogging and all in the public area and we were like literally chala we dared anamata. Everyone are like staring at us. So that is so horrible. Chala shops ki ellanu but the main like నాకు సైజ్ దొరకలేదు బికాజ్ మై సైజ్ వాజ్ డబుల్ ఎక్సెల్. అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే డబుల్ ఎక్సెల్ లేదు మేడం అని చెప్పారు. సో దిస్ వాజ్ ది వన్. ఫస్ట్ ఐ థాట్ టు బై అండ్ లైక్ చూస్తున్నాను, కాకపోతే ఐ టోల్డ్ దెమ్ లైక్ ఓకే అది కొంచెం పక్కన పెట్టండి, ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్పాను. అంటే ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ ద సెన్స్ అది తీసుకుంటానని చెప్పాను బట్ నాకు అదంత నచ్చలేదు. సో ఐ వెంట్. తర్వాత ఐ వాజ్ లైక్ లుకింగ్ అనమాట ఫర్ షాప్స్కి వెళ్తున్నాను. ఐ వాజ్ లుకింగ్ ఆల్ ఓవర్ బట్ నాకు అసలు నచ్చింది ఏమీ లేదు. నచ్చిందన్నా సరే ఇట్ వాజ్ లైక్ కాస్ట్లీ, అంటే లైక్ 1,050 అట్లా ఉండింది. బట్ సిఆర్ ఛాలెంజ్ ఈజ్ ఓన్లీ ఫర్ 1,000 rupees కదా అని చెప్పి ఐ వాజ్ లైక్ ఓకే నో నీడ్ అని చెప్పి ఐ కేమ్ బ్యాక్ అనమాట. ఐ వాజ్ లైక్ సర్చింగ్ ఆల్ షాప్స్
అంటే వెళ్తున్నాను అక్కడ అయితే నా సైజ్ ఉండట్లేదు, లేకపోతే ప్రైజెస్ లైక్ బాగుండట్లేదు. సో యా దట్ ఈస్ ఇన్ మై వ్యూ. అండ్ హియర్ దిస్ షాప్ లైక్ మీకు గుర్తుందా, ఐ టోల్డ్ యూ కదా అడ్రస్ నాకు నచ్చింది అని చెప్పి. సో దట్ ఈస్ ద షాప్ ఇక్కడ. సో మేము వెళ్ళినప్పుడు, సో మేము సెకండ్ టైం వెళ్ళినప్పుడు దే టోల్డ్ అస్ ఇట్లాగే ఒక అమ్మాయి వచ్చింది, ఒక అబ్బాయి వీడియో తీస్తున్నారు ఆ అమ్మాయికి అని చెప్పి. అండ్ వీ లిటరలీ లాఫ్డ్ అనమాట, నేను మా బాబాయ్ కూడా. కాకపోతే వీ హ్యావెంట్ రికార్డెడ్ ఇట్, అంటే దట్ వాజ్ సో సడన్ కదా అని చెప్పి మేము రికార్డ్ చేయలేదు. అండ్ లేటర్ ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అంటే నాకు అప్పుడే నాకు డ్రెస్ ఇంకా లైక్ మేము ఇంకా డ్రెస్ తీసుకోలేదు, బట్ కమింగ్ బ్యాక్ ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అదే డ్రెస్ తీసుకున్నాం, అట్లాగే వెళ్ళేదారిలోనే ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి చూశాను. సో యా ఐ బాట్ దిస్ గోల్డెన్ ఇయర్ రింగ్స్ వర్ ఫర్ 50 రూపీస్ ఐ థింక్. యా 50 ఓన్లీ. సి ఐ ఆస్క్డ్ హిమ్, అంటే ఆయన 70 నుంచి హీ కేమ్ టు 50. ఐ థాట్ ఓకే అని చెప్పి నెక్స్ట్ ఐ వాజ్ లైక్ చైన్స్ చూద్దాము అనుకున్నాను, బట్ దే వర్ లైక్ 50, 250 అట్లా చెప్తున్నారు. బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ వర్త్ ఇట్ అని చెప్పి సో ఐ లెఫ్ట్ అనమాట. అంటే ఇప్పుడు చైన్ అంత ఇంపార్టెంట్ కాదు అనిపించింది కాబట్టి నేను ఇంకా చైన్స్ జోలికి వెళ్ళలేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఇయర్ రింగ్స్ ఆయన కూడా అడిగారు అనమాట, వై ఆర్ యూ రికార్డింగ్ ది వీడియో అంటే వీ టోల్డ్ హిమ్ అనమాట. సార్ ఏంటని అంటే ఇట్లా యూట్యూబ్ వీడియో రికార్డ్ చేస్తున్నామని చెప్పి. సో హీ లాఫ్డ్. ఇప్పుడు దాకా చాలా షాప్స్ చూసాము, ఏది నచ్చలేదు. ఇప్పుడు చిన్న షాప్ ఉంది, అక్కడ కూడా వెళ్దాము. సో దిస్ వాజ్ ద లాస్ట్ షాప్ అనమాట. మా దేవి పిన్ వెళ్ళింది, తనకి ఏం నచ్చలేదు అని చెప్పి. సో షీ డిసైడెడ్ టు గో బ్యాక్ అండ్ షీ వెంట్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ నెక్స్ట్. అంతా తిరిగాను కానీ ఏం నచ్చలేదు. మళ్ళీ ఫస్ట్ షాప్ కి వచ్చాము. రండి వాడు ఎంత షాప్ కట్టేసాడు బ్రో, ఏం చేయాలో తెలియక శనగలు తింటున్నాం, ఏం చేయాలా. And every time I buy something I was showing you guys the payment anamata, because I want you guys to know kada ante I paid this much అని చెప్పి to be అంటే లైక్ మీ అందరి దగ్గర ఆనెస్ట్గా ఉండాలని చెప్పి I was showing you every time whenever I pay. And at last I again came to this shop only and bought a legging and a top for 500. And also I've already told you that I'm showing this payment process, and yeah, here it is done. Ikkadiki I've bought a top and earrings also. Yeah, that's it. And here later Nanta ma Devi pin call chesinదన్నమాట, and she was like చాలా మూడ్ ఆఫ్గా ఉంది. అండ్ షీ టోల్డ్ మీ ఏ షాప్స్ ఏం లేదు, యూ వాంట్ ది ఛాలెంజ్, ఐ వాజ్ లైక్ గివింగ్ అప్ అని చెప్పి. సో ఐ టోల్డ్ హర్ నో, యూ హ్యావ్ టు బై సంథింగ్, డోంట్ డూ దాట్ అని చెప్పి. సో ఐ ఫోర్స్డ్ హర్. అండ్ తను ఎక్కడుందో నాకు తెలీదు, బట్ యా షీ వెంట్ టు ది సేమ్ షాప్ అంట అగైన్. సో షీ బాట్ దిస్ టాప్, ఐ మీన్ దిస్ ఫ్రాక్, యా ఐమ్ సారీ, తీసుకుంది. అండ్ వాళ్ళు కూడా చెప్పారనమాట అంట తనకి, ఇందాకే మళ్ళీ ఒక అమ్మాయి వచ్చింది షీ వాజ్ షూటింగ్ అని చెప్పి. అండ్ ఐ టోల్డ్ హర్ షో దెమ్ ది పేమెంట్ అని చెప్పి. సో యా షీ షోయింగ్ ది పేమెంట్ టు యూ గైస్ లేటర్. అంతే, ఇక్కడికి తన టాప్ తీసుకునింది. తర్వాత ఐ వాజ్ షోయింగ్ యూ గైస్ ఆల్ ది సరౌండింగ్స్ అనమాట, అంటే ఆ షాప్లో ఎట్లా ఉంది అని చెప్పి. సో యా అక్కడికి నాది అయిపోయింది. అండ్ లేటర్ వీ వెంట్ ఫర్ చెప్పల్స్, అంటే చెప్పలు తీసుకుందామని వెళ్ళాము. అండ్ అక్కడ తీసుకున్నాను అంటే లైక్ నేను ఫస్ట్ సీలోనే తీసేసుకున్నాను, బికాజ్ ఐ డోంట్ వాంట్ డ్రాగ్ ఇట్ అని చెప్పి. అండ్ నేను ఒక్కొక్కటి ప్లే చేస్తున్నాను, అంటే లైక్ వన్స్ మా దేవి పింది అండ్ ఒక్కొక్కటి నాది, బికాజ్ యూ హ్యావ్ టు నో కదా ఏమవుతుంది అని చెప్పి ప్యారలల్గా. సో యా, and these were the slippers I bought. Chal plain ga unna, and it costed me around 150. So I thought it was like quite reasonable and jappi I bought it. Here even the guy who is over there was like staring us anamata, why the hell are they recording the video annattu. But yeah, we dared it guys at last. Slippers also done. అండ్ హియర్ వీ వెంట్ టు బై బ్యాంగిల్స్ అనమాట, నేను మా బాబాయ్. బట్ అక్కడ మాకేం నచ్చలేదు. అండ్ ఆల్సో వీ డిడెంట్ లైక్ ద వే లైక్ దే ట్రీటెడ్ అస్, అంటే దే వర్ నాట్ సో యాక్టివ్ అని చెప్పి. సో వీ లెఫ్ట్. అండ్ అంటే దట్ ఈస్ నాట్ ది మెయిన్ రీజన్, బట్ వీ లిటరలీ లైక్ మాకు మ్యాచ్ అయ్యేది ఏం దొరకలేదు అనిపించింది. సో వీ కేమ్ బ్యాక్. అండ్ ఇక్కడ నేను బ్యాగ్స్ తీసుకోవడానికి వచ్చాను. ఐ సా దిస్ అండ్ నేను అడుగుతున్నాను అనమాట మా బాబాయ్ని విచ్ వన్ టు బై అని చెప్పి. సో హీ చోస్ దిస్ వన్. సో ఐ బాట్ దట్ వన్, ఎందుకంటే నాకు కూడా అదే నచ్చింది. బట్ for another opinion I've asked him, and yeah, that is the bag I bought, and I bought it for 150 rupees. So later, yeah, that is the payment one. I've already told you about that. And yeah, ikkada payment అయిపోయాక we were like next ఏం చేయాలి, నెక్స్ట్ ఏం తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నాకు బ్యాంగిల్స్ నాకు దొరకట్లేదు ఎక్కడ తీసుకోవాలన్నా. సో ఐ థాట్ ఓకే, నా అవుట్ఫిట్ అంతా అయిపోయింది కదా అని చెప్పి ఐ వాజ్ లైక్ రెడీ టు లీవ్ అనమాట.
అండ్ ఇక్కడ మా దేవిపిని డిడ్ నాట్ లూజ్ హోప్ అనమాట బికాస్ షీ వాంటెడ్ టు విన్ దిస్ ఛాలెంజ్ అండ్ షీ కాల్డ్ మై బాబాయ్ అండ్ సెడ్ గో టేక్ మీ టు ది అనదర్ స్ట్రీట్ అంటే సో హీ కేమ్ అనమాట బట్ అక్కడ కూడా షాప్స్ క్లోజ్. ఓకే గైస్, నాదైతే షాపింగ్ అయిపోయింది. అంటే అన్ని తీసుకున్నాను బట్ బ్యాంగిల్స్ అనేది దొరకలేదు, నా సైజ్ అనేది లేదు. సో నాదైతే అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలు ఏందో లేదు చూద్దాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దే వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట టు సీ వాట్ ఆల్ ఐ బాట్. సో షీ వాజ్ లైక్ ఓ మై గాడ్ వై డిడ్ యూ బై ఆల్ దీస్ అని చెప్పి నేను ఇంకా ఏం కొనలేదు అండ్ లైక్ షీ వాజ్ లైక్ మూడ్ ఆఫ్. ఇప్పుడు ఏమైంది చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. అయిపోయింది, షాప్ మూసేసాడు. మోయ్ అక్కడ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత వీ వెంట్ టు ది వైజాగ్ ఫుడ్ స్ట్రీట్ అనమాట. అక్కడ వీ వర్ జస్ట్ లుకింగ్ అంటే ఏం తినాలి అని చెప్పి అండ్ ఐ డిసైడెడ్ ఫస్ట్ ఓన్లీ దట్ ఐ హ్యావ్ టు ఈట్ పానీపూరి అని చెప్పి అండ్ ద గై హూ ఈస్ బ్యాక్ ఈజ్ ద బాబాయ్ అనమాట. అంటే హీ ఈస్ ద వన్ హూ హెల్ప్ మీ ఇన్ రికార్డింగ్ ది వీడియో అండ్ హీ ఈస్ రాము అండ్ ఐ ఆల్రెడీ told you know that he is Devipini's cousin. అండ్ ఇక్కడ మా బాబాయ్ వాజ్ ట్రయింగ్ ది ఎగ్ కుల్ఫీ ఫర్ ది ఫస్ట్ టైం. సో అక్కడ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి క్యాప్చర్ చేశాను. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము అండ్ తినేసాము అండ్ వీ వర్ లైక్ డన్ ఫర్ ద డే. హలో గైస్, సో యా వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ది షాపింగ్. కాకపోతే వీల్ వేర్ ది అవుట్ఫిట్ టుమారో అనమాట బికాజ్ ఇట్ ఈస్ టూ లేట్ నౌ. అంటే ఇట్ ఈస్ లైక్ 12:30 రైట్ నౌ. కాబట్టి ఇప్పుడు అవుట్ఫిట్స్ వేసుకునే అంత ఓపిక లేదనమాట. సో యా వీల్ వేర్ ది అవుట్ఫిట్స్ టుమారో అండ్ విల్ షో యూ గైస్. బట్ ది ప్రాబ్లమ్ ఇస్ అంటే లైక్ మా పిన్ని ఉండింది కదా, తనకి అసలు అవుట్ఫిట్ దొరకలేదు గైస్. ఇన్ ద సెన్స్ తనకి నచ్చిన అవుట్ఫిట్ అక్కడ పాపం వాళ్ళు షాప్ క్లోజ్ చేస్తారంట. సో అవన్నీ మీరు వీడియో క్లిప్స్లో చూస్తారు. యా హోప్ యూ లైక్ దిస్ వీడియో. నా అవుట్ఫిట్స్ అనేవి రేపు వేసుకొని చూపిస్తాము. యా వెయిట్ అండ్ వాచ్. బాయ్, గుడ్ నైట్ ఫర్ టుడే. సో గైస్, నిన్న నేను అక్కడ షాప్ చేసిన అవుట్ఫిట్ ఇట్లా ఉండిందనమాట. హీల్స్ కూడా ఉన్నాయి, అవి కొంచెం బయట ఉన్నాయి, స్లిప్పర్స్ కదా లోపలికి, అంటే మన ఇల్లు కాదు కదా అని చెప్పి ఐ వాజ్ లైక్ నాట్ వేరింగ్ ఇట్. అండ్ సో ఐ గాట్ దిస్ బ్యాగ్ ఫర్ 150, దిస్ టాప్ ఫర్ 250, దిస్ ప్యాంట్ ఫర్ 250 అండ్ దట్ స్లిప్పర్స్ ఫర్ 150 అండ్ దీస్ ఇయర్ రింగ్స్ ఫర్ 50. సో నాకు ఇంకా 150 మిగిలినాయి బట్ అక్కడ నాకు బ్యాంగిల్స్ ఏం దొరకలేదు కాబట్టి ఐ హ్యావెంట్ షాప్డ్ ఇట్. సో లేకపోతే దిస్ ఇస్ హౌ మై అవుట్ఫిట్ ఇస్ లుకింగ్ లైక్. Yeah, hope you like this. And of course, I won the challenge, guys. హే హాయ్, నేను కీర్తన వాళ్ళ పిన్నిని. సో నిన్న చిన్నది అనుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ నాకు స్టోర్ క్లోజ్ అయిపోవడం వలన ఐ కుడెంట్ ఫైండ్ అవుట్ మోర్ అవుట్ఫిట్. సో హియర్ ఈజ్ మై అవుట్ఫిట్. సో లెట్ మీ షో యూ. సో హియర్ ఈజ్ మై ఫైనల్ అవుట్ఫిట్. సో నాకు ఈ డ్రెస్కి ఒక బెల్ట్ కూడా ఇచ్చాడు. It's looking nice and decent, but finally 1000 rupees ki I bought this. ఇంకా చెప్పాలంటే 400 మిగిలిపోయినాయి. I couldn't find the earrings and other also, but as simple as it, I just bought this top and also chappals, a very nice and decent color, right? So fine, this is my complete outfit. హే గైస్, సో నాకు అవుట్ఫిట్ షూట్ చేయడానికి కొంచెం పని ఉండింది కాబట్టి అవ్వలేదు. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ లాస్ట్లో నేను ఆ పిన్ని ఎందుకు కలిసిలేమంటే ఐ కేమ్ బ్యాక్ టు దువాడ అండ్ షీ వాజ్ ఇన్ గాజువాక కాబట్టి వీ వర్ అనేబుల్ టు సీ ఈచ్ అదర్స్ రియాక్షన్స్ అనమాట, అంటే డ్రెస్ ఎట్లా ఉంది అని చెప్పి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో యూ హ్యావ్ టు లెట్ us know in the comment section అంటే ఎవరు విన్ అయ్యారు దిస్ ఛాలెంజ్ అని చెప్పి. సో యా, that is it for today's video. If you like this video, please like, share and subscribe to my channel Being Keertana and see you in the next video. Bye bye.